వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది ఓ తల్లి ఆత్మకథ గురించి తెలుసుకుందాం. పొద్దున తాను ఆఫీస్కి వెళ్ళబోతూ మా అబ్బాయి నా దగ్గరకు వచ్చి, అమ్మా, నీ బట్టలన్నీ సర్దుకుని సాయంత్రం నేను వచ్చేసరికి రెడీగా ఉండు అన్నాడు. నేను ఏ ఊరు వెళ్ళాలి, సామాను సర్దుకోవడం ఏమిటి అనుకుంటూ ఆశ్చర్యంగా వాడి ముఖం చూశాను. చూడమ్మా, నీ మనవడిని వేరే ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలి. వాడు అక్కడ హాస్టల్లో ఉంటాడు. ఇక్కడ ఇంటి దగ్గర నేను, మీ కోడలు మా ఉద్యోగంలోనూ పనులలోనూ బిజీ అయిపోయి ఉంటాము. ఇక నిన్ను చూసుకోవడానికి మాకు కుదరదు. అందుకే నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని మీ కోడలు నేను నిర్ణయం తీసుకున్నాము అన్నాడు. ఆ మాటలు విని ఇక నేను నిశ్శబ్దంగా ఊరుకున్నాను. వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక నేనేం చేయగలను? నాకున్న 4 కాటన్ చీరలు, రోజు చదువుకునే రాముడి పుస్తకాలు పాత పెట్టెలో సర్దుకున్నాను. సాయంత్రం అబ్బాయి కోడలు వచ్చేసరికి నేను రెడీగా ఉన్నాను. రాగానే మా కోడలు, చూడండి, మీరు ఈవిడ అక్కడ దించేసి రండి, నేను మనిద్దరికీ వంట చేస్తాను అని అంటే, సరే అలాగే అని చెప్పి పదమ్మా అని అన్నాడు. కన్న కొడుకుని, కోడలని వదిలిపెట్టి వెళ్ళాలంటే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి తుడుచుకుంటూ మా కోడల వైపు చూసి, చూడమ్మా, నేనేమైనా ఎప్పుడైనా అనకూడని మాటలు ఏమైనా అని నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. మీ ఇద్దరూ కలిసి సుఖంగా ఉండాలి అన్నదే నా ఆశ. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి అని కోరుకుంటున్నాను అని అన్నాను. ఈ ముసలి కన్నీళ్ళకేం తక్కువ లేదు. మీరు ఎలాంటి వారో, చిన్నప్పటి నుంచి ఆయనను ఎలా పెంచారో ఆయనకు, నాకు బాగా తెలుసు. మా బ్రతుకులు ఎలా బతకాలో మాకు తెలుసు. ఎవరి కోసం మా జీవితంలో సుఖాలను, ఆనందాలను మేము వదులుకోలేము అని అంది. ఇక మా అబ్బాయి అందుకని, అవును డియర్, మా అమ్మ నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. ఇంట్లో డబ్బులేమో మా బాబాయిలకు పుస్తకాలు, బట్టలు కొనడానికి సరిపోయేవి. మా పుట్టినరోజుకి ఒకసారి కూడా కేకుతో, ఫ్రెండ్స్తో సరదాగా గడుపుకునేదే లేదు. కొద్దిగా రూపాయి చాక్లెట్లతో సరిపెట్టుకోమనేది. నా మీద ప్రేమ ఈమెకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు. ఈవిడ నాకు దూరంగా ఉంటేనే బాగుంటుంది అని అన్నాడు. ఇక నేను నా కన్నీళ్లు దిగమింగుకున్నాను. అంతకన్నా ఇంకేం చేయగలను? ఇక ఆటో ఎక్కి వృద్ధాశ్రమం వైపు వెళ్ళాము. ఆటోలో ఉన్న నాకు నా బాల్యం గుర్తుకొస్తుంది. మా నాన్న మా ఊరి పెద్ద, చాలా నిజాయితీగా, గౌరవంగా ఉండే వ్యక్తి. ఆయనకు మేము 6 సంతానం. అందరం ఆడపిల్లలమే. మగపిల్లవాడు కావాలని పిల్లలను కంటూ వచ్చారేమో. నేను కూడా ఆడపిల్లనైపోవడంతో ఇక చాలు అనుకుని నాకు శాంతి అని పేరు పెట్టుకున్నారు. వారసత్వంగా వచ్చిన పొలాల మీద రాబడితో మేము బ్రతికేవాళ్ళం. అలాంటి మాకు మా అక్కల పెళ్ళిళ్ళ కోసం ఆస్తంతా అమ్ముకోవాల్సి వచ్చింది. నా వరకు వచ్చేసరికి ఏ పొలాలు మిగల్లేదు. నా పెళ్ళి ఎలా చేయాలి? మా నాయన దిగులు పడుతూ ఉండేవాడు. వృద్ధాప్యంలో మా నాన్న నా పెళ్ళి గురించి పడే దిగులు చూస్తే నాకు బాధ అనిపించింది. అలాంటప్పుడు నేను క్రైస్తవం తీసుకుని పెళ్లి చేసుకోకుండా నూన్గా ఉండిపోతాను నాన్న అని అనేదాన్ని. నా మాటలు వారిని మరెంతగానో బాధించేవి. అదేం మాటలమ్మా, నువ్వు ఇంత బతికి నిన్ను అలా చేయిస్తానా? నేను నమ్ముకున్న భగవంతుడు నాకు ఒక మార్గం చూపించకపోడా అని అనేవాడు మా నాన్న. అలాగే మా పక్క ఊరు అబ్బాయితో నాకు సంబంధం కుదిరి పెళ్లి జరిగింది. మా ఆయనకు 1/2 డజన్ మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. అందరి బాధ్యత మా ఆయన మీదే ఉండేది. చేసేది స్కూల్ టీచర్ ఉద్యోగం. మా ఆయనకు నేనంటే ఇష్టం ఉండేది కాదు. కావలసినంత కట్నం తేలేదని, పెట్టిపోతలు సరిగా ఉండడం లేదని పద్దాక నన్ను సూటిపోటి మాటలతో బాధించడమే కాకుండా అప్పుడప్పుడు నన్ను జుట్టు పట్టుకొని కొట్టడం కూడా జరిగింది. మా ఆయన నన్ను ఏం చేసినా కూడా నేను మా నాన్నకి కానీ, మా పుట్టింట్లో వాళ్ళకి కానీ ఇలాంటి విషయాలు నేను చెప్పి ఎరగను. నాకు ఏం జరిగినా పట్టించుకునేవాడు కాదు. వచ్చిన జీతం అంతా వాళ్ళ అమ్మ చేతిలోనే పెట్టేవాడు. స్కూల్ అయిపోగానే వచ్చి గ్రంథాలయానికి వెళ్ళి అక్కడ భగవద్గీత చదువుకోవడమో లేక
యోగా చేయడం చేసేవాడు. ఇక మా అత్తవారు మా మరదళ్ళకి వాళ్ళ కష్టాలు అన్నిటికీ నేనే కారణమంటూ విషం నూరి పోసేది. ఇదిలా ఉండగా నాకు గర్భం రావడం, కొడుకు పుట్టడం జరిగింది. వీడు పుట్టగానే ఆ డాక్టర్ అమ్మతో నాకు ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయండి అని చాలా బతిమలాడాను. అదేంటి ఇప్పుడే ఆపరేషన్ చేయడం అని డాక్టర్ సీరియస్ అయింది. ఇంకో బిడ్డను కనిపించే ఓపిక స్తోమత మాకు లేదు అని చెప్తే ఆమె విని అర్థం చేసుకొని ఆపరేషన్ చేసింది. వీడు నిదానంగా పెరిగి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ టైంలో ఇక వాళ్ళ నాన్నమ్మతో పద్దాకా గొడవ పడుతూ ఉండేవాడు. మా నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు, మా అమ్మ అమాయకురాలు, అందుకే నీ ఆటలు ఇలా సాగుతున్నాయి అని వాళ్ళ నాన్నమ్మని తిట్టేవాడు. వాడు ఏమన్నా సరే వాడు ఉన్నంతసేపు మా అత్తగారు నోరు ఎత్తేది కాదు. కానీ వాడు అటు వెళ్ళగానే నా మీద విరుచుకుపడేది. ఏమే పిల్లల్ని ఇలాగేనా పెంచేది, నువ్వు వాడికి లేనిపోనివన్నీ నూరిపోసి నా మీదకు ఉసిగొలుపుతావా అని నా మీద పడేది. ఒక్కోసారి కోపంతో నేను అన్నం తింటున్న ప్లేట్లో నీళ్లు పోసేది. నేను మౌనంగానే సహించి ఆ నీళ్లు ఉంచేసి అన్నం తినేదాన్ని. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, పడేయడానికి మనసు ఒప్పుకునేది కాదు. జీవితం ఇలా సాగుతూ ఉండగా మా అబ్బాయి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేసరికి మా మరదళ్ళు అందరూ బాగా స్థిరపడ్డారు. కానీ వాళ్ళు ఎవరు వాళ్ళ అన్నయ్య మా భర్త గురించి అసలు ఏమీ పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే మా అత్తయ్య వాళ్ళకి కావలసినవన్నీ మూట కట్టి ఇచ్చేది. ఇలా మా సంసారాన్ని ఆమె దోచేస్తున్నా కూడా నేనేమీ మాట్లాడకపోయేసరికి మా అబ్బాయికి చాలా కోపం వచ్చింది. కాలేజీకి వెళ్ళే కుర్రోడికి 2-3 చొక్కాలే ఉన్నాయి. తన సరదాలను తీర్చుకోవడానికి చేతిలో డబ్బులు కూడా ఉండేవి కావు. వాళ్ళ నాన్నని అడిగితేనేమో నాయనమ్మని అడుగుపో అనేవాడు. ఆమెమో డబ్బులు ఎక్కడున్నాయి, అన్నీ ఇంట్లోకి అయిపోయాయి కదా అనేది. ఒకరోజు కోపం వచ్చి మా అబ్బాయి వాళ్ళ నాన్నని తిట్టాడు. నీలాంటి చేతగానోడు అసలు పెళ్లి చేసుకోకూడదు, వెళ్ళి ఏ హిమాలయాల్లోనో సన్యాసం తీసుకుని ఉండాల్సింది, అప్పుడు నాకు ఇలాంటి దరిద్రపు పుట్టుక తప్పేది అని అన్నాడు. ఇక ఆ మాటలకు మా ఆయన నా చేతులు పట్టుకొని, శాంతి నన్ను క్షమించు, నేను నీ తీరని లోటు చేశాను అని ఏడ్చుతూ ఉన్నాడు. అతను ఎంత ఏడ్చినా నా కంటిలో నుండి ఒక్క చుక్క కూడా రాలేదు. నా గుండె ఎప్పుడో బండ మారిపోయింది. అది కరిగితేనే కదా కన్నీరు వచ్చేది. నేను పాపాత్ముడిని శాంతి, నిన్ను ఏ రోజు సరిగ్గా పట్టించుకోలేదు, కనీసం తిన్నావా అని కూడా సరిగా అడగలేదు. నగలు సంగతి అలా పక్కన పెట్టు, కనీసం నీకు ఒక మంచి చీర కూడా కొని ఎరగను. మా అమ్మ వాళ్ళు నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటుంటే నేను ఏమీ విన్నట్టు వెళ్ళిపోయేవాడిని, కానీ వాళ్ళని మందలించేవాడిని కాదు. నాలో మానవత్వం నశించిపోయింది, నన్ను క్షమించు శాంతి అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఆయన అలా ఎంతసేపు ఏడ్చినా నా మనసు కరగలేదు. నేను మౌనంగానే ఉన్నాను. ఇక ఆ రాత్రి పడుకుని తెల్లవారి చూసేసరికి మా ఆయన ఉరేసుకుని చనిపోయి వేలాడుతూ ఉన్నాడు. తెలిసిన డాక్టర్ సహాయంతో అతను గుండెపోటుతో చనిపోయాడు అని చెప్పి అందరినీ నమ్మించి దహన సంస్కారాలు జరిపించాము. ఆయన చనిపోయిన తర్వాత బీమా డబ్బులు వస్తే మా అబ్బాయి తీసుకొని కొన్ని రోజుల తర్వాత ఫ్లాట్ కొన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా వాడే తీసేసుకునేవాడు. నీకు డబ్బు విలువ తెలీదు, నువ్వు ఏ దాన ధర్మాలకు వాడేస్తావో, నువ్వు ఏ హిమాలయాల్లోనో తపస్సు చేసుకుంటూ ఉండాల్సిన దానివి, ఇక్కడ ఉండాల్సింది కాదు అని అంటూ ఉండేవాడు. వాడు మా కోడలు నన్ను ఎన్ని సూటిపోటు మాటలు అన్నా నాలో చలనం ఉండేది కాదు. మా అత్తవారింట్లో నాకు కాపురంలోనే నా మనసు బండరాయి మారిపోయింది. వీళ్ళ మాటలు చేష్టలు ఇంకా నన్నేం బాధ పెడతాయి. వాళ్ళు నన్ను ఎన్నన్నా ఎప్పటిలాగే నా మౌనమే సమాధానం. వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. ఊహల్లో ఉన్న నేను ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చాను. డ్రైవర్ అద్దం సరిచేసుకుంటూ ఉంటే అందులో నా మొహం కనిపించింది. ఒక్కసారిగా నాలో నేను నవ్వుకున్నాను. ఈ జుట్టు అంతా తెల్లగా అయిపోయింది.
నేను మా అమ్మమ్మలాగా తయారయ్యాను. నా ముఖంలో ముడతలు అన్నీ నేను అనుభవించిన బాధలకు గుర్తులు అనుకుంటా. తెలిసి ఏ పాపం చేయలేదు. నాకెందుకు ఈ బాధలన్నీ? గత జన్మ ఫలితమా? నాకు ఈ గత జన్మల మీద నమ్మకం లేదు. ఎందుకు నాకు ఈ కష్టాలు? నేను శ్రీరామ భక్తురాలిని. నిత్యం ఆయననే నమ్ముకుని ఎన్నో పూజలు చేస్తూ ఉంటాను. నేను చేసిన పూజలన్నీ నిష్ఫలితమేనా? ఒక్కసారిగా నాకు నా మీదే కోపం వచ్చింది. నా బాధలు అన్నిటికీ ఆ రాముడే కారణం అనిపించింది. భక్తులు కష్టాలను తీర్చలేనివాడు భగవంతుడు ఎలా అవుతాడు అని ఆలోచిస్తూ ఉండగానే వృద్ధాశ్రమం దగ్గర ఆటో ఆగింది. నేను ఆటో దిగుతుంటే నా అరిగిపోయిన చెప్పుల నుంచి ఒక పదునాటి రాయి నా కాలికి గుచ్చుకుంది. అమ్మా రామా అంటూ గట్టిగా అరిచి కూలపడ్డాను. ఇంతలో రోడ్డు పక్కన ఒక ఆయన వడివడిగా నా దగ్గరకు వచ్చి ఏమైందమ్మా అంటూ నా ముఖం వైపు చూశాడు. ఆయన చూడడానికి ఒక ఆఫీసర్ లాగా ఉన్నాడు. నేను ఆయన్ని గుర్తుపట్టలేదు, కానీ ఆయన నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. అమ్మా మీరా అని. మీరు ఇప్పుడు నన్ను గుర్తుపట్టలేరు. చిన్నప్పుడు నేను ఒక అనాథని. అమ్మా నన్ను మీరు దగ్గరికి చేరదీసి నాకు అన్నం పెట్టి నా ఆకలి తీర్చేవారు. అప్పుడు మీకోసం ఉంచుకున్న అన్నం నుంచే నాకు కూడా కొంచెం పెట్టేవారు. మీ మరుదుల పుస్తకాలు, పాత బట్టలు నాకు ఇచ్చేవారు. నేను ఏదైనా బాధలో ఉన్నప్పుడు నన్ను దగ్గరికి తీసుకొని నా తల నుదిమి నాకు ధైర్యం చెప్పేవారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అని, కష్టపడి చదువుకుంటే జీవితంలో మంచిగా ఎదగచ్చు అని నాకు చెప్పేవారు. అందరూ నన్ను కుక్కని చూసినట్టు చూసి ఏదో మిగిలింది కొంచెం నా ముఖాన వేసేవారు. కానీ మీకులాగా నన్ను తాకడానికి కూడా ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఇలా మాటలు చెబుతూనే నడవలేని స్థితిలో ఉన్న నన్ను తన 2 చేతులతో ఎత్తుకొని రోడ్డు అవతలకు తీసుకెళ్ళి తన కారులో వెనక సీట్లో కూర్చోబెట్టాడు. నా కాలికైన గాయం నుంచి ఈ రక్తం కారుతుంటే తన రుమాలు తీసి గట్టిగా అదిమి పెట్టి తన భార్యని పిలిచి డెటాల్ని, ఒక బ్యాండేజ్ని తీసుకురమ్మన్నాడు. తను దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురాగానే వాటర్ బాటిల్తో నా పాదాన్ని శుభ్రంగా కడిగి డెటాల్ రాసి క్లీన్ చేసి కట్టు కట్టాడు. ఇంకా రక్తం ఆగిపోయింది. శారదా నువ్వు అమ్మను చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళి ఎక్కడి నుంచో ఒక నర్సుని వెంటబెట్టుకొని తీసుకొని వచ్చి నాకు ఇంజెక్షన్ ఇప్పించాడు. అప్పటి వరకు అతని భార్య నా కాళ్ళు రుద్దుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న నా కొడుకుతో, చూడు మిస్టర్, కన్నతల్లి నీకు భారమై ఉండొచ్చు, కానీ నాకు అన్నం పెట్టిన అమ్మ నాకు భారం కాదు. నేను ఈ ఊరి డిప్యూటీ కలెక్టర్ని. నువ్వు అమ్మని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడానికి వచ్చావు. నేను అమ్మని నాతో తీసుకెళ్తాను. మా అమ్మ నా ఇష్టం అంటూ అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నించావో తల్లిని సరిగ్గా చూసుకొని నేరానికి నెల నెలా వచ్చే పింఛన్లు కాజేస్తున్నందుకు మీ మీద చర్య తీసుకుంటాను. మీ నాయన ఎలా చనిపోయింది, నువ్వు ఎల్ఐసి డబ్బులు ఎలా కాజేసింది, ఇవన్నీ నాకు తెలుసు. నీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. అమ్మని చూసుకుంటున్నావు కదా అని నీ విషయంలో కలగజేసుకోలేదు అన్నాడు. అది విన్న మా అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు. అతడు ఆమె భార్యతో, నువ్వు వచ్చి కార్ డ్రైవ్ చెయ్యి, నేను అమ్మను పట్టుకొని కూర్చుంటాను అని వచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఆమె కారుని స్టార్ట్ చేసి ముందుకు పోనివ్వగానే ఒక మలుపు వచ్చింది. ఆ మలుపు తిప్పగానే నాకు పెద్ద రామాలయం కనిపించింది. వెంటనే నా 2 చేతులు జోడించి ఎత్తి నమస్కరించాను. ఆలయం లోపల నుంచి నా రాముడు, చూసావా అమ్మా, ఇందాక నువ్వు చాలా బాధతో రామా అని పిలవగానే వెంటనే నీ దగ్గరికి వచ్చేసాను కదా అంటున్నట్లు అనిపించింది. అందుకే అంటూ ఉంటారు, ఏ మతంలో అయినా దైవం మానుష్య రూపేనా అని. అంటే దైవం మనిషి రూపంలోనే మనలను ఆదుకోవడానికి వస్తాడు అని. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.